100 brands, 100 offers. One stop, one destination. Fashion festivals. One fashion ramp. The one and only Ambika Fashion Mall. Jock and Johns. Buy 2 30%, buy 3 40% discount. Rare Rabbit. Buy 2 20%, buy 3 30%, buy 4 40% discount. Spiker. Buy 2 get 2. Mufti. Buy 2 40%, buy 3 get 3. Killer. Buy 1 30%, buy 2 40%, buy 3 50% discount. Alan Soli. Buy 2 get 2. Vanusin. Louis Philippe flat 30% discount. Lenin Club. Buy 2 30%, buy 3 40% discount. Parex. Buy 2 get 2. Crimson Club. Buy 2 get 1. US Polo. Buy 2 get 30% off. Auto, Twills, Cool Colors, Augsburg, White House up to 20% discount. 100 brands, one stop, one destination. Ambika Fashion Mall, Trunk Road, Karnool Road, Ongole. మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మేయర్ గారు, గౌరవనీయులు సుజాత గారు, అదేవిధంగా మన ఫాస్టర్ విలియం కేర్ గారు, కుంచాల సీన్ గారు, రాజు విమల్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, మదన్ గారు, ఆర్పి మన జ్యోతి గారు, ఆదిశేష్ గారు, శివ గారు, ఇంకా పెద్దలు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముందుగా మనం క్రిస్మస్ సందర్భంగా, క్రిస్మస్ రాకముందు మనం సెమీ క్రిస్మస్ చేసుకుంటారు బంధువులతోటి, ఫ్రెండ్స్ తోటి, ఇట్లా పిల్లల నాటకాలతోటి. ఇవన్నీ కూడా ఒక సాంప్రదాయబద్ధంగా మనం చేసుకున్న సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికి కూడా ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా పండుగ చేసుకోవాలి. ఇవాళ 2 సెమీ క్రిస్మస్కి హాజరయ్యాం. నిన్న 3 వెళ్ళాను. అంతకుముందు మన విలియం గారు మధ్యాహ్నం పూట రావాల్సిందంటే ఒక దగ్గర 6 రోజు అయ్యాను. దగ్గర ఒక 12-13 సెమీ క్రిస్మస్ అన్నిటికీ కూడా పోవటం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రపంచం అంతా చేసుకునే పండగ ఏదన్నా ఉంది అంటే మన క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగలోనే ప్రపంచం అంతా చేసుకుంటారు. ఒక ప్రాంతం, ఒక దగ్గర కాదు, అందరూ కూడా చేసుకునే పండుగ. మన జీసస్ చెప్పింది ఒకటే, దాన్ని అందరూ కూడా మనం పాటించాలి. వాళ్ళు యువత ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. శాంతి, ప్రేమ, శాంతియుతంగా ఉండాలి, అందరినీ కూడా ప్రేమించాలి. ఎదుటిగా మన శత్రువులు వస్తున్నా కూడా మనం ప్రేమించి శాంతియుతంగా చేయించుకోవాలనేదే ఆయన సూత్రం. ఆయన ఆ విధంగా చేశాడు కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా అందరూ చేసుకొని ఆ పద్ధతిలో మనం అందరం కూడా పోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మన వాళ్ళు ఏంటంటే శత్రువు వస్తున్నాడు అనగానే నేను ఎట్ట కొట్టాలరా, ఏ చోటున ఉండాలరా, ఏ గోడ చాటును దీన్ని కొడదామా లేదా బండేద్దామా, రాయి తీసుకొని కొడదామా అని చూస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా మన శత్రువులు కూడా మనం ప్రేమించినప్పుడే దానికి
మంచి జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా మనం కలిసి ఎప్పుడైతే మనం ఉంటామో అది చాలా చక్కగా ఈరోజు చేసుకుంటాం. ఈరోజు మీరు ఇంతమంది కలిసి ఇంత పిల్లల మంది ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్. వాళ్ళు ఎంతమంది చూడు, వాళ్ళ డ్రెస్సులు వాడి నాని చూస్తున్నాడు, పైన ఏదో పెట్టుకున్నాడు, కిరీటం పెట్టాడు. వాడు రాజు రాణి రాజు ఆయన రాణి చూస్తూ ఉంది, రాజు చూస్తున్నాడు, బొట్టులు చూస్తున్నారు. ఇంతమంది అందరూ కూడా బంధువులతోటి అందరూ కూడా సంతోషంగా చేసుకునేదే ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి చాలా సంతోషం, ఇలాంటి వాటిల్లో పాల్గొని మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే హిల్సైట్ బాప్టిస్ట్ చర్చ్, నేను ఒకసారి చర్చ్ లోపలికి వచ్చాను, ఒకసారి ఎలక్షన్ టైంలో వచ్చాను, ఒకసారి డోర్ టు డోర్ తిరుగుతూ వచ్చాం, తిరిగాము పోయాం. పాస్టర్ గారు అప్పుడు ఆ కేసు గొడవల గురించి నాకైతే ఇంకా అయ్యిందనేది అప్పుడు నాకు చెప్పలా. తప్పకుండా కూడా రేపు మళ్ళా కార్పొరేషన్ మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో మన మేయర్ గారికి కూడా చెప్తున్నా, గుర్తుపెట్టుకొని కార్పొరేషన్ మీటింగ్లో ఒక ఎజెండాలో ఇది కూడా పెట్టి కార్పొరేషన్లో అప్రూవల్ చేస్తాం. కేసు గొడవలు లేవు కాబట్టి అప్రూవల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మీకు చర్చిలో ప్రాబ్లం ఉండదు, చర్చికి మీరు సొంతం అవుతారు. ఈరోజు ఎవరు వచ్చి పడేస్తారా, ఎవరు వచ్చి ఏం జరుగుతా అనే ఆలోచన, టెన్షన్ అనేది మీకు లేకుండా రేపు కార్పొరేషన్ దాంట్లో పెట్టేసి దాన్ని ఎజెండాలో క్లోజ్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మిగతాయి కూడా ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం. అన్నీ పోయే కొంది మీకు కూడా అర్థమవుతుంది. పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్స్, రేషన్ కార్డులు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు. ఈరోజు స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలంటే 2.5 లక్షల రూపాయలు ఈరోజు ప్రభుత్వం శాంక్షన్ చేపిస్తున్నాం. అవి కూడా ఉపయోగించుకోండి. ప్రతి ఇంటికి కూడా కార్పొరేషన్ మన సచివాలయాలను పంపిస్తున్నాం. వాళ్ళకి అక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇంట్లో అవి కూడా అన్నీ కూడా నోట్ చేసుకొని తెస్తున్నారు. ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేయడానికి మా పద్ధతిలో మేమంతా కూడా కష్టపడుతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు స్థలాలు కూడా కొంతమందికి ఎలక్షన్ ముందు ఏదంటే అది ఫేక్ ఇచ్చారు, దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి ఎవరైతే సచివాలయం వాళ్ళు ఇస్తారో, వాళ్ళు ఎవరైతే రాసుకొని సొంత ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టించే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. 1 సెంట్ కాదు, ఎన్నికలప్పుడు చేస్తాం, 2 సెంట్లు అనేది ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మన ప్రాంతంలో అంతా కూడా పేదవాళ్ళు అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ ఉండేది. ఈ 31వ డివిజన్ కూడా ఎన్నోసార్లు నేను వచ్చాను, డోర్ టు డోర్ తిరిగాం, అన్నీ చేసాం. కానీ ఇక్కడ బాగా పేదవాళ్ళు, కొంచెం మిడిల్ క్లాస్ ఉండే వాళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తప్పకుండా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తాం. అటుపక్క రోడ్డు పక్కనే రైల్వే ఉన్నాయి, రైల్వే స్థలాల్లో గొడవ జరుగుతూనే ఉంది. పోయినసారి మన టైంలో కూడా అప్పుడు ఢిల్లీకి తీసుకెళ్ళాం, మాట్లాడాము, అన్నీ చేసాం. అది ఇంకా కూడా ప్రాబ్లం సాల్వ్ కాల. వాళ్ళు రైల్వే వాళ్ళు కూడా మన దగ్గరికి రోజు తిరుగుతూనే ఉన్నారు. అది కూడా తొందరలోనే దాన్ని ఏ విధంగా చేయాలో ఒకసారి ఢిల్లీ పోయేసి వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా చేసే బాధ్యతలు కూడా చేపడుతున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఒక మంచి సందర్భంగా మీలో ఒకరిగా మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు నన్ను, మా మేయర్ గారిని, మన విమలు, ఇంకా పెద్దలంతా కూడా ఉన్నారు. మన పాస్టర్ తమ్ముడు తమ్ముడా అన్న తమ్ముడు ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు కాబట్టి చెప్పి పాస్టర్ తమ్ముడు అంతా కూడా అందరం కూడా ఇక్కడ ఉంటాం. చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఈరోజు అందరూ కూడా కష్టపడతా డైలీ పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఆటోలు పోయే వాళ్ళు ఉన్నారు, రకరకాల పనులు చేస్తా మీరు ఉన్నారు. పిల్లలను మాత్రం బాగా చదివించండి, వాళ్ళు రేపు మిమ్మల్ని చూస్తారు. అంతేగాని మీరు పిల్లలను ఇప్పుడు కానీ బడికి పంపకుండా చదివకుండా మీరు కానీ పడ్డారు అంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. వాళ్ళని చిన్నప్పటి నుంచే మంచి వాతావరణంలో, మంచి స్కూల్లో, ఈరోజు ప్రభుత్వ స్కూల్లో అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. యూనిఫామ్ ఇస్తున్నాం, షూ ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనాలు పెడుతున్నాం, క్వాలిటీగా ఉండే భోజనాలు పెడుతున్నాం, అన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఏమిలా పంపించేటప్పుడు జాగ్రత్తగా పంపటం, ఇంటికి వచ్చిన తర్వాత 1 గంట సేపు వాళ్ళతో కూర్చొని ఏం చదివారా, ఇవాళ ఏం చెప్పారా, నువ్వు బడికి పోయావా, ఏం చేశారు, ఏ సబ్జెక్ట్ చెప్పారనేది కాసేపు పేరెంట్స్
పిల్లలతోటి షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒక డిసిప్లైన్ మేనర్లో ఉంటారు. మీరు అడగకుండా మీరు తిరిగి పని చేసుకొని వచ్చి ఏముందలే వాడు పోతున్నాడులే, వాడు ఏదో బల్లో చెప్తారులే అనుకుని ఎప్పుడైతే మీరు అనుకుంటారో వాళ్ళు కూడా పట్టించుకోకుండా 10 మార్కులు వచ్చిన దాన్ని ఇంకో 0 పెడతారు. ఏరా అదేమో మీరేమో సంతకాలు పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి పంపిస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు మా వాడికి 100 వచ్చిందిలే, 100 వచ్చిందిలే అని చెప్పి అనుకుంటారు. తీరా రేపు 10th క్లాస్ 7th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు లేకపోతే ఇంకోటో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి. చదివింది. ఈరోజు పల్లెటూరుల్లో కూడా ఎక్కువ మంది ఈరోజు అమెరికా కానీ బయట దేశాలకు పోయి చదివి చిన్న రైతులు 2 ఎకరాలు ఉండేవాళ్ళు కూడా చదివించారు. కాబట్టి ఈరోజు 2 లక్షలు 3 లక్షల జీతాలతోటి ఊర్లో 10 ఎకరాలు 15 ఎకరాలు పొలాలు కొనుక్కొని వాళ్ళ కుటుంబాలు పెంకుటిల్లు ఉండేది మిద్దులైపోయింది. ఎందుకంటే పిల్లలు కష్టపడి చదివించారు, ఆ పద్ధతిలో చేశారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఎకానమీగా డెవలప్ అయ్యారు, ఎకానమీగా బడ్జెట్ ఇబ్బంది లేకుండా ఉన్నారు. తల్లిదండ్రులకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే కూడా ఇమీడియట్గా డబుల్ సోర్స్ అనేది పెట్టుకొని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించే పరిస్థితి వచ్చారు. దానికి ఎందుకంటే చదువు ఒక్కటే. పోయినసారి మనం లాస్ట్ టైం వచ్చింది కదా, కరోనా వచ్చింది, లేకపోతే సునామీ వచ్చింది. అలాంటివి వచ్చినప్పుడు ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. అదే చదువు ఒకటే అయితే ఎక్కడికైనా కూడా బతుకుతారు, వాడు బతికే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనం అందరం కూడా పిల్లల్ని బాగా చదివించండి, బాగా మంచి మార్గంలో నడిపించండి. వాళ్ళకి టాలెంట్ని మీరు గుర్తుపెట్టుకొని చేసినప్పుడు మీ తల్లిదండ్రులు కూడా అందరూ కూడా సంతోషం ఉండే పరిస్థితి వస్తాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఫాస్టర్ చెప్పింది మాత్రం ఆ కోరిక మా మేయర్ ద్వారా నెక్స్ట్ అజెండాలో క్లోజ్ చేసి ఆ కాగితం పంపిస్తాం. మీరు లెటర్ ఏం చేస్తారంటే ఒక అర్జీ రూపంలో మేయర్ గారికి లెటర్ ఇవ్వండి, ఇచ్చేసి ఇది ప్రాబ్లం అని చెప్పేసి ఇవ్వండి. దాని ప్రకారంగా అది కూడా చేస్తాం. అందరూ మీరేముందో పంపించండి, పంపిస్తే దాన్ని అందరూ కూడా చేస్తాం. అయినా కూడా మీ అందరూ కూడా ఉండి సహకరించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ